హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఒడిశా స్టేట్ వచ్చాం. ఒడిశా స్టేట్లోని పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి పూరి పట్టణానికి వచ్చాం. టెంపుల్కి దగ్గరే తీసుకున్నాం రూమ్. ఇదే సంతోష్ ఇన్ హోటల్. సంతోష్ రూమ్ బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఒడిశా స్టేట్లోని పూరికి వచ్చాం. బాగుంటుంది అనిల్. నమస్కారం. పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చాం. దగ్గరలోనే రూమ్ ఒకటి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్దాం. ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా తప్పనిసరిగా దర్శించుకోవలసిన ఆలయం చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథుని ఆలయం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగాధర్ అనే రాజు ప్రారంభించగా వాళ్ళ మనవడి కాలంలో ఇది కంప్లీట్ అయింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఇప్పటికీ వేడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయం పైన ఉన్న జెండాని ప్రతిరోజు ఈవినింగ్ 5 నుంచి 6 మధ్యలో ఒక పూజారి గుడిపైకి ఎక్కి చేంజ్ చేస్తారు. ఇలా జెండాని చేంజ్ చేయకపోతే అప్పటి నుంచి 18 సంవత్సరాలు గుడి మూతపడుతుందంట. సుమారు 1000 కిలోల బరువు ఉన్న ఈ సుదర్శన చక్రం అప్పట్లోని గుడి పైకి ఎలా తీసుకువెళ్లారనేది ఇప్పటికీ వేడని మిస్టరీ. ఈ ఆలయానికి ఏ టైంలో అయినా నీడ మాత్రం పడదు. ఈ ఆలయం పైన పక్షులు, విమానాలు లాంటివైతే ఎగరవు. ఇక్కడ ఉండే ప్రసాదం 7 కొండల్లో వండితే కింద కొండలో కాకుండా పై కొండలో ఫస్ట్ కుక్ కావడం ఇక్కడ విశేషం. రథయాత్ర స్టార్ట్ అయ్యే 15 రోజుల ముందు జగన్నాథునికి జ్వరం వస్తుందంట. ఆ టైంలో దర్శనాలు బంద్. ఈ గుడిలోకి అడుగు పెట్టిన వెంటనే బయట నుంచి ఒక్క సౌండ్ కూడా వినిపించదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. బాగుంది చక్కగా. హాయ్ ఫ్రెండ్స్, ఇది డే 2. ఈరోజు మేము కోనార్క్ సన్ టెంపుల్, లింగరాజ్ టెంపుల్ అవన్నీ చూడడానికి వెళ్తున్నాం. భువనేశ్వర్ అవన్నీ. లెట్స్ గో. మేము చూడాలనుకున్న ప్లేస్లన్నీ ఒక టూరిజం ప్యాకేజ్ లాగా ఒక ప్యాకేజ్ తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని అవన్నీ తిప్పుతారు. ఇదే మా టూరిస్ట్ బస్. తనే మా గైడ్, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు. ఫస్ట్ మమ్మల్ని చంద్రబాగా బీచ్, కోనార్క్ దగ్గర చంద్రబాగా బీచ్ తీసుకొచ్చారు. కోనార్క్ అయితే చేరుకున్నాం. ఆ హోటల్లోనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కోనార్క్ సన్ టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాం. ఈ టెంపుల్కి టికెట్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి మనం. ఇక్కడ టికెట్ చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారన్నమాట.
ఈ కోనార్క్ సన్ టెంపుల్లోని సూర్యదేవుని విగ్రహం గాల్లో తేలియాడుతూ ఉండేది. అదేంటి గాల్లో తేలియాడుతూ ఉండేది అనుకుంటున్నారా? అప్పట్లోనే ఏ టెక్నాలజీ లేని టైంలోనే భూమిలో 52,000 కిలోల మ్యాగ్నెట్, పైగా గోపురం పైన కూడా 52 కిలోల మ్యాగ్నెట్ వేసి ఆ విగ్రహాన్ని గాల్లో ఉండేలాగా చేశారు. నిజంగా ఏ టెక్నాలజీ లేని టైంలోనే ఇంతలా చేశారంటే చాలా అద్భుతం కదా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడైతే ఆ సూర్యదేవుని విగ్రహం ఇక్కడ లేదు. అప్పట్లోని ఢిల్లీ సుల్తాన్లు మరియు పోర్చుగీస్ వారు ఆ మ్యాగ్నెట్ని అంతా తొలగించి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ విగ్రహాన్ని పాడేశారు అని చెబుతారు. ఎంతో విలువైన సంపదను కూడా తీసుకెళ్ళిపోయారంట. ఇప్పుడైతే ఆలయం లోపలికి, గర్భగుడి లోపలికి ఎంట్రీ లేదు, మొత్తం క్లోజ్ చేసింది. మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ టెంపుల్ వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించింది. 10 రూపీస్ నోటు మీద ఉండే ఈ సింబల్ మన ఈ కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర చూడండి. అంతేకాకుండా ఈ రథచక్రంలోని నీడని, యాంగిల్స్ని బట్టి టైం కూడా చెప్పొచ్చంట. నెక్స్ట్ మమ్మల్ని బుద్ధుడికి సంబంధించిన ప్లేస్ అయిన ధౌలగిరి శాంతి స్తూప్ ప్లేస్కి తీసుకొచ్చారు. ధౌలి శాంతి స్తూప్ బుద్ధిస్ట్ ప్లేస్. తర్వాత మమ్మల్ని భువనేశ్వర్లోని ది ఫేమస్ టెంపుల్ అయిన లింగరాజ్ టెంపుల్కి తీసుకొచ్చారు. టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ఫోన్స్ లోపలికి ఎలో లేదు. ఈ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎంతో పురాతనమైన ఆలయం ఇది. మీరు మాత్రం భువనేశ్వర్ వస్తే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. దర్శనం త్వరగానే అయిపోతుంది. ఆ తర్వాత మమ్మల్ని భువనేశ్వర్లోని నందనకానన్ జూలాజికల్ పార్క్ తీసుకొచ్చారు. భువనేశ్వర్ జూ పార్క్కి టికెట్ 50 రూపీస్ ఉంది. నందనకానన్ జూలాజికల్ పార్క్. ఆ చెట్టు పైన అయితే చిరుతపులి పడుకొని ఉంది. మీకు బహుశా సరిగ్గా అది కనిపించకపోవచ్చు. అలాగే ఉంది, పడుతుంది. రెండు నక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. వైట్
టైగర్. ఇదిగోండి తెల్ల పులి, కొంచెం చాలా దూరంలో ఉంది. పులి చిన్నగా ఉంటుందా? ఇది సింహాలు. ఇవి వచ్చి తోడేళ్ళు, ఇండియన్ తోడేళ్ళు. ఒకటి ఇది ఒకటి. ఏనుగులు, ఇక్కడ నెమలు ఉంది. ఇదిగో నెమలు ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉంది. ఇక్కడ నెమలు, ఈ ఏనుగులు, ఇదిగో నెమలు చాలా ఉన్నాయి. నెమలు కరెక్ట్ ఎండ దాస్తుంది కదా, ఆడతలేదు అసలు. మొసళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఈ జూలో అన్నిటికన్నా ఎక్కువ ముసళ్ళే ఉన్నట్టున్నాయి. ఇదిగో దీంట్లో కూడా ఉన్నాయి. ఇదిగో వాటర్లో గట్టు ఉన్నాయి. ఇవి అడవి దున్నలు, ఆ చివరికి ఉన్నాయి చూడండి. అడవి దున్నలు అంటే మా సైడ్ వాటిని గురగేదలు అంటారు. ఇంకా 4 ఉన్నాయి. అదేనండి బాహుబలిలో ఉంటుంది కదా, రానా కొడతాడు, ఆ దున్న అన్నమాట. రెప్టైల్ పాములు ఉంటాయి. ఏంటి లోపల మన ఇండియన్ కింగ్ కోబ్రా అండి, చుట్టుకొని పడుకొని ఉంది. మా సైడ్ గిరినాగు అంటారు. ముడుము ఉరపాలి పోయి ముట్ట ఏది ఎక్కడుంది? కలర్ ఉంది. తాబేళ్ళు కింద ఉన్నాయి. కింద 2 వీడొకటి. ఎంతలా ఉందో రిఫ్లెక్షన్ వల్ల ఏం కనబడలేదా? ఇక్కడ జింకలు కూడా చాలా ఉన్నాయి. ఇవే లాస్ట్ జింకలు. అఖిల్ భయ్య మనకి చాలా హెల్ప్ చేశాడు. ఒడిశా మన ట్రిప్లో జర్నీలో పరిచయం అయ్యాడు భయ్య లేకపోయి ఉంటే మనకు వచ్చిన హిందీతో చాలా అవసరం పడేవాళ్ళం. అఖిల్ భయ్య వల్ల చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. హెచ్ఓడి వచ్చాక మనం పక్కకు. భువనేశ్వర్ బస్ స్టాండ్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో చూపిస్తాను. ఇది వచ్చి ఎంట్రన్స్ అన్నమాట. భువనేశ్వర్ బస్ స్టాండ్ చూడండి. ఇది ఎయిర్పోర్ట్ లా ఉంది, బస్ స్టాండ్లో లేదు అసలు కదా. అది ఎయిర్పోర్ట్ లా ఉంది, బస్ స్టాండ్ లేదు. చూడు ఎంత బాగుందో.
చూడండి బస్సు మార్నింగ్, డే టైం, నైట్ టైం, ఎక్కడ ఏంటి మొత్తం బోర్డు, ఏ బ్లాక్లో ఏంటో. బాగుంది, చాలా బాగుంది. ఎక్కడికి అక్కడ సిట్టింగ్ బస్సెస్ బయట ఉన్నాయి. చూడండి ఎంత క్లీన్గా ఉందో మొత్తం. అసలు ఒడిశా అంటే మనం ఏదో అనుకుంటాం కానీ చాలా క్లీన్గా ఉంది.